క్రిస్మస్ రోజుకి ప్రతి ఆదివారం 100 మంది ఆరాధన చేసేటట్టు ఒక ప్రమాణం చేశారు. క్రిస్మస్ రోజు అంటే 25వ తారీఖు క్రిస్మస్ నుండి ప్రతి ఆదివారం కూడా చిన్న పెద్ద 100 ఆత్మలు ఈ మందిరంలో దేవుణ్ణి స్తుతించాలని తెలియచేశాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అంతేనా? భాషగా చేస్తున్నాం. మరి తల్లి సంఘం అనుకుంటున్నాము. తల్లి సంఘం నుంచి ఇక్కడ సంఘాలు స్థాపించబడి మరి తల్లి సంఘం అభివృద్ధి చెందడానికి సీనియర్ కాపరి, అదేవిధంగా ఆయన కుమారుడు అసిస్టెంట్ కాపరిగా వచ్చారు. మరి వీళ్ళు సంఘాలు స్థాపించడంలో కానీ దేవుని సేవలో ఇంత స్థాయిలోకి రావడానికి ముఖ్యమైన కారకులు వారి యొక్క సతీమణి, మరి ఇద్దరు పాస్టరమ్మలు. వారిని ఈ సందర్భంలో మనం మర్చిపోకూడదు. వారిద్దరిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా కేక్ కటింగ్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. మీకు అందరికీ తెలియదు కదా, ఒకసారి వాళ్ళని చూడండి. ఎందుకనంటే ఈ పాస్టర్స్ వెనకమాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓర్చుకోకపోతే వీళ్ళు ఈ స్థాయిలో అభివృద్ధి చెందలేరు. పాస్టర్లు ఇద్దరు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పాస్టర్స్ కూడా వచ్చి కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, మంచి మాటలు చెప్పారు. అందరం తప్పక కొడుతూ మన ఆనందాన్ని తెలియజేద్దాం. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. బెత్లెహేములో పశుల పాక నీడలో ఉదయించే బాలుడు, రవికోటి దేవుడు. బెత్లెహేములో చెప్పాలని వారిని కోరుతున్నా. ఈ గ్రామ పక్షంగా సంఘ పక్షంగా 2 మాటలు వరాల వెంకట గారు. మన గ్రామానికి ఈ క్రిస్మస్ పండుగ యేసు పుట్టిన రోజు
ఇంత ఆనందంగా ఇంత కళగా మన ఊరికి వచ్చినందుకు ఇక్కడ వచ్చిన హైదరాబాద్ నుంచి మన తెలిపురం బాప్టిస్ట్ పాస్టర్లందరికీ అంతా జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓ గారు, పాస్టర్లు, పాస్టర్మ్మ గారు, ఆ కోలాటాలు అవన్నీ చూస్తుంటే వాస్తవంగా హైదరాబాద్లో కూడా ఇంత కళలు, ఇంత స్వేచ్ఛ రాదు. మన గ్రామంలో మంచి స్వేచ్ఛ గాలి, వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కాబట్టి ఎప్పుడైనా మన క్రిస్మస్ పండుగ అందరము ఏ మతము, ఏ కులము, ఏ వర్గము లేకుండా, కల్లా కపటం లేకుండా, మతము ఏదైనా మార్గము ఒకటేనని, భగవంతుడంతా ఒకటేనని మనం వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాప్టిస్టు పాస్టర్లందరికీ నా అభినందన తెలియజేస్తూ, యేసయ్యకు నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, మన గ్రామము, మన జిల్లా, మన ఏరియా, మన ఇండియా సుఖశ్యామలుగా, సుఖ సంతోషాలుగా ఉండాలని యేసయ్యాన్ని వేడుకుంటూ ఈ అవకాశంగా ప్రార్థిస్తున్నాను. రాత్రి కరుణామయుడు సినిమా ఎంతమంది చూశారు? మరొక్కసారి దయామయుడు కూడా తీసుకొచ్చేస్తారు. మీరందరూ చూస్తే ఇక్కడ కాదు, ఇది కొంచెం షార్ట్ ప్లేస్ లాగా ఉందా, ముందేయాలి, చర్చ ముందేస్తే అందరూ పబ్లిక్ చూస్తారు. అది బాగుంటది, చాలా బాగుంటది. రైట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. మిమ్మల్ని అంటే కుర్మాపల్లి బ్యాప్టిస్ట్ సంఘాన్ని ప్రేమించి తల్లి సంఘం ఈ ఏర్పాట్లు చేసింది. ఇంత సంఖ్యలో హాజరవుతారని నేనైతే అనుకోలేదు. పాస్టర్ గారు చెప్పారు కానీ నేనైతే ఊహించలేదు. ఇంతమంది వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ, మనల్ని అందరినీ ప్రేమించి మన దేవుడు చిన్న ప్రేమ ఏర్పాటు చేశాడు. అందరూ ఆ విందులో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏం చెప్పారు తెలుసు కదా, ప్రేమ విందు అంటే ముక్క, పలావ్ అన్నీ ఉన్నాయి. మంచిగా భుజించి తృప్తిగా తిని ఈ క్రిస్మస్ ఆనందాన్ని మీ కుటుంబంలో మీరు అందరూ కలిసి ఇక్కడ పంచుకొని ఇక్కడ నుండి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం. మీ కుటుంబాలందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రేమ విందులో, ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్లో పాల్గొన్న వారందరూ ఈ యొక్క భోజనంలో పాలుబందులు పొందుకోవాలని వారు కోరారు. అది నేను చెప్తున్నాను. ఇది ముగింపుకు వచ్చింది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేత మనము సెలవు తీసుకుందాం. ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దు. అంతేమ కలిగిన యేసయ్య, దయగల తండ్రి, ఆత్మదేవ, కుర్మాపల్లి గ్రామం అంతటినీ కాపాడండి. వాడను దీవించండి. బ్యాప్టిస్ట్ సంఘాన్ని, సంఘ కాపరిని, రెవరెండ్ పాస్టర్ సంతోష్ కుమార్ గారిని, అమ్మగారిని, వారికి ఇచ్చిన సంతానాన్ని పెద్దలను, సంఘ పెద్దలను దీవించండి. హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా దీవించండి. స్త్రీల కమిటీని ఆశీర్వదించండి. నాయన, భోజనం కొరకు ప్రార్థన చేస్తుండగా భోజనాన్ని కూడా ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను కనికరించి కాపాడమని, ఇదిగో ఈ క్రిస్మస్ సంతోషం, సమాధానం అందరికీ ఇవ్వమని ప్రభువా, ఈ బిడ్డలకి ఏం కొరత లేకుండా చేయమని, ఈ గ్రామం అంతటినీ, సంఘాన్ని, పెద్దలను, విశ్వాసులను అందరినీ మీరు దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని సంతోష సమాధానాలతో వర్ధిల్లింపచేయును గాక. యేసయ్య మీ అందరికీ శ్రేష్టకరమైన శాంతిని, సమాధానాన్ని కలుగు చేయను గాక. మీ యేసయ్య మీ యొక్క కుర్మాపల్లి గ్రామానికి, బ్యాప్టిస్ట్ సంఘానికి క్రిస్మస్ ఆనందాన్ని పూర్తిగా కలుగు చేయను గాక. ఆమేన్.